ప్రభు అన్నట్లుగా నియమించినదే చేస్తున్నారు. అంటే మీ వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు తప్ప న్యాయమును కనికరమును విడిచిపెట్టే చేస్తున్నారే, వాటిని మానక వీటిని చేయండి అన్నాడు ప్రభు. ఏం చేస్తున్నారని అంటే, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారని అంటే, పుదీనా ఎంత వాడతాం కూరలో? కొంచెమే, గుప్పుడు తీసేస్తాం. జీలకర్ర ఎంత వాడతాం? ఒక చిటికెడు, ఏదో వేళ్లతో తీసి అట్లా వేస్తాం. ఇంకా ఏమన్నాడు ఆయన, పుదీనాను సోపులో కూడా కొంచెమే వాడతాం మనం. కూరలో చక్కగా మంచి వాసన వచ్చేటట్టుగా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది అని చెప్పేసి కొంచెమే వాడతాం. ఈ కొంచెమే తీసుకొచ్చి దేవుని కొరకు ఇస్తున్నారంట, కానీ న్యాయమును కనికరమును విడిచిపెట్టేసేస్తున్నారంట. అంటే సమభాగము న్యాయంగా తీయట్లా, కానుకల అర్పణలు న్యాయంగా చెల్లించట్లా, మన హృదయానికి తోచినట్లుగా మనం చేస్తున్నాము. ఇదిగో దేవుడు అడిగింది, మీరు అడిగింది మేము చేస్తున్నాం అని అంటున్నారు. కానీ అక్కడ న్యాయం అనేది, కనికరం అనేది కనపడట్లేదంట. మన ఇష్టానుసారంగా దేవుని కొరకు ఇస్తున్నారంట అన్నాడు ప్రభు. మీ హృదయానికి మీ హృదయం ప్రేరేపించబడిన ప్రకారముగా ఏమన్నాడు, కానీ న్యాయమును కనికరమును మాత్రం విడిచిపెట్టుతాడు.